హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే చిన్న మినీ వ్లాగ్ అండి. సో ఫస్ట్ అయితే పాలు కాగబెట్టేశాను. ఇంకా నైట్ అయితే తోడు పెట్టలేదండి, అందుకనేసి ఇంకా ఉదయాన్నే పాలు అయితే కాగబెట్టేసి తోడుకి తీసి పెట్టాను. ఇంక ఇక్కడైతే నేనైతే టీ పెట్టుకుంటున్నానండి. సో నా వరకు అయితే టీ పెట్టుకుంటున్నాను. ఇంకా మా ఆయన అయితే టీ తాగరండి, టీ కాఫీలు తాగరు. ఇంతకుముందు వీడియోలో చెప్పున్నాను, నా వరకు మాత్రమే. ఈరోజు అయితే జీలకర్ర వాటర్ కూడా తాగలేదండి, ఏందో నిద్ర లేవగానే టీ తాగాలనిపించింది. సో ఫస్ట్ అయితే పెరుగు పాలు కాబెట్టేసి తోడు పెట్టేశాను. అదే తోడుకి పాలు పక్కకు తీసి పెట్టేసి ఇంకా నెక్స్ట్ టీ అయితే పెట్టుకుంటున్నాను. సో నాలాగా టీ ఎంతమందికి ఇలాగ ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అల్లం, యాలకులు, చెక్క, లవంగా వేసి మసాలా టీ పెట్టుకుంటాం కదా, అలాగా పెట్టుకుంటాను. నేను ఎక్కువగా ఇలాగే పెట్టుకుంటుంటాను. సో వారంలో 2-3 టైమ్స్ అయితే ఇలాగే పెట్టుకుంటానండి టీ. నార్మల్గా అయితే ఉట్టి అల్లం టీ పెట్టుకుంటుంటాను. సో ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వాయిస్ ఇస్తుంటే పిల్లలు అయితే గోల్ చేస్తూ ఉన్నారండి. సో డిస్టర్బెన్స్గా ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. సో ఇంకా టీ అయితే పెట్టేసుకున్నానండి. టీ తాగేసిన తర్వాత ఇంకా టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ చపాతీ అయితే చేసేసానండి, అదైతే వీడియో తీయలేదు. సో ఇక్కడైతే ఆలు కర్రీ చేస్తున్నాను. ఆలు కర్రీ కాదు, ఆలు పిట్టు చేస్తున్నాను. చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే ఉర్లగడ్డ ఉప్పు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా దానికైతే పోపు వేస్తున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు, వెల్లుల్లి ఉంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. సో నేనైతే వేయలేదు ఉల్లిపాయలు. ఇంకా పోపు అయితే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి కట్ చేసి వేసుకొని, మన దగ్గర ఉంటే మెంతి కూర ఉంటుంది కదా, అది ఒక గుప్పిడాకు వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది చపాతీలోకి. ఆ ఫ్లేవరే, మెంతి కూర ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మనకి ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుందండి కర్రీకి. సో నేనైతే మొక్కల్లో వేస్తున్నాను, అది కొంచెం వచ్చింది. ఇంకా దాన్ని వేస్ట్గా ఎందుకు తీయడం అని చెప్పి ఒక పిడికడాకు అయితే వచ్చింది, ఇంకా అదైతే వేసి చేస్తున్నాను. కర్రీ అయితే చాలా బాగుందండి. అసలు చేస్తుంటే నా మెంతి కూర ఫ్లేవర్ వస్తుంటే ఆ వాసనకి చాలా కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుందండి, అంత బాగుంటుంది. సో ఇంకా ఇదైతే కొంచెం ఫ్రై అయిపోయింది కదా, పోపు అంతా ఫ్రై అయిపోయింది కదా, అందులో మనం ఉడికించుకున్న ఆలు వేసేసుకొని మెత్తగా, అంటే గరిటెతోటే మెత్తగా చిరిమేసుకోవాలి. అదంతా బాగా చూడండి ముద్దలాగా అయిపోయింది కదా. ఇంకా ఇందులో మీకు ఇష్టమైతే కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి మాత్రమే వేశాను. అంటే పిల్లలు తింటారు కదా నాకు, అందుకోసమని నేను అలా వేశాను. మీకు కావాలనుకుంటే కొంచెం కారం ఎక్స్ట్రా తినేవాళ్ళు ఉంటే కారం కూడా కలుపుకోండి. సో కర్రీ అయితే అయిపోయింది. ముందుగా చపాతీ చేసి పెట్టేశాను. సో టిఫిన్ పని అయితే అయిపోయిందండి. ఇంకా ఇవి పిల్లలకు పెట్టేసి ఇంక ఇదంతా క్లీన్ చేసేయాలి. ఇంకా ఈ వీడియో అయితే సాటర్డే రోజుదండి. సాటర్డే మార్నింగ్ టిఫిన్ అయితే చపాతీ చేశాను. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత పిల్లలకు పెట్టేసి ఇంక ఇవంతా క్లీన్ చేసేసిన తర్వాత ఈరోజు బ్లౌజ్ అయితే కుట్టుకోవాలండి. ఒక శారీ బ్లౌజ్ ఉంది, ఇంకా అది స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి అదైతే కట్ చేసుకొని ఇంకా ఈరోజు కుట్టాలి. సో చూడండి చపాతీ కూడా చేశాను. ఈరోజు మడత చపాతీ చేశానండి, అదే పొరలుగా చేస్తాం కదా, ఆ టైప్లో చేశాను. అదైతే ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది కదా, అందుకనేసి నేను వీడియో తీయలేదు. ఇంకా మిరపకాయలు అయితే ఎండకి ఎండబెడుతున్నానండి. ఇవి చిట్టి మిరపకాయలు అంటారు కదా, ఏమంటారు తెలీదు వీటిని. మేమైతే చిట్టి మిరపకాయలు అంటాను నేనైతే. ఇవి చిన్న మిరపకాయలు, కారం ఎక్కువ ఉంటాయి. సో ఇంట్లో కారం అయితే అయిపోయిందండి. ఇంకా మిల్లుకి అయితే పట్టిద్దామని చెప్పేసి మిరపకాయలు అయితే ఎండకు పెట్టాను. నిన్న కొంచెం సేపు ఆరబెట్టానండి. సో ఈరోజు సాయంత్రం అయితే మిల్లుకి పట్టిద్దామని చెప్పేసి ఇంకా ఉదయాన్నే మిరపకాయలు అయితే ఎండకు పెట్టేశాను. ఎండకు పెట్టేసి ఇంకా బ్లౌజ్ ఉందని చెప్పాను కదా, అదైతే కట్ చేసుకుంటున్నానండి. నేను బ్లౌజులు కూడా స్టిచ్ చేస్తానండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నీట్గా చూపిస్తాను.
సో నేను నార్మల్గా అయితే కట్ చేసుకుంటున్నానండి. నార్మల్ బ్లౌజ్ అదే ఒకటి ఉందని చెప్పాను కదా, ఇంకా అదైతే కట్ చేసి కుట్టుకుందామని చెప్పేసి అదైతే బ్లౌజ్ కట్ చేసుకుంటున్నాను. ఇది ఫుల్గా వీడియో పెడదాం అనుకున్నానండి. హాఫ్ కట్ చేసేసరికి ఇంకా మా చిన్న బాబు అయితే నిద్ర లేచేసి ఇంకా ఏడుస్తున్నాడు. ఇంకా మళ్ళీ అవి అలాగే పెట్టేశానంటే వాడు ఇంకా కత్తెర లాగను, ఆ టేపు అవన్నీ లాగను అలా ఉంటుంది. అందుకనేసి నేను ఇంకా అది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి కట్ చేసి కొంచెం బిట్ అయితే పెట్టాను. సో బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత కారంకి పట్టిస్తానని చెప్పాను కదా, సో నేనైతే ఎండుమిరపకాయలు అయితే ఎండకి ఆరబెట్టేశాను. అవి కొంచెం ఎండిన తర్వాత ఇంకా అందులోకి మసాలా అయితే వేయించుకుంటున్నానండి. ఇవి కొంతమంది అలాగే పట్టిస్తారు, కాకపోతే నేను ఇట్లా వేయించేస్తానండి. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, మిరియాలు వేయించేసి పట్టిస్తానండి. పసుపు కొమ్ములు అయితే కొంచెం కచ్చపచ్చగా దంచేసి అవి కూడా ఎండకు పెట్టేస్తున్నాను. ఇంకా సాయంత్రం అయితే ఇంకా ఇవి పట్టించుకోరావాలి. సో మా ఆయన అయితే పట్టించుకొస్తాడండి. ఈ విధంగా అయితే నేను కారం అయితే పట్టుకుంటున్నాను. ఇది కొంతమంది మసాలా కారం అంటారు, కొంతమంది సాంబార్ కారం అంటారు. సో ఇవన్నీ దోరగా వేయించేసి కారం పట్టించేసామంటే కారం పురుగు పట్టకుండా చాలా రోజులు నిల్వ ఉంటుందండి. అందుకనేసి నేను లైట్గా వేయించేసి కారం అయితే పట్టిస్తాను. సో చూడండి, ఫస్ట్ అయితే ధనియాలు వేయించాను కదా, తర్వాత ఆవాలు వేయించేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే జీలకర్ర వేయించుకుంటున్నాను. నేను ఎలా కొలత వేస్తానంటే, ఇప్పుడు హాఫ్ కిలో మిరపకాయలు అనుకోండి, ఒక 150 గ్రాములు ధనియాలు తీసుకుంటాను. ఇంకా 50 గ్రాములు మెంతులు, 50 గ్రాములు ఆవాలు, 50 గ్రాములు జీలకర్ర. మెంతులు ఇంక కొంచెం తక్కువే తీసుకుంటానులేండి, మరి 50 గ్రాములు తీసుకోను. సో మిరియాలు కూడా అంతే, అలా వేసుకుంటాను నేను. పసుపు కొమ్ములు అయితే ఒక 10 రూపీస్ పసుపు కొమ్ములు అయితే వేస్తాను, హాఫ్ కిలోకి మాత్రమే. ఇంకా కేజీ అయితే కరెక్ట్గా కొలతలు తీసుకుంటానండి. హాఫ్ కిలో అంటే కొంచెం మన చేత్తో ఉరమరిగ్గా వేసేస్తాను. ఇంకా ఇవన్నీ వేయించేసాను కదండి, ఇవి వేయించేసి కొంచెం ఆరనిచ్చేసి ఇంకా మిల్లుకి అయితే పంపించేస్తాను. ఇలా కారం ఎంతమంది పట్టించుకుంటారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆరిపోయినాయండి, ఇంకా మిల్లుకి అయితే పంపించేస్తున్నాను. వీటితో పాటు 1 కేజీ బియ్యం కూడా పంపించానండి. బియ్యం పిండి అయిపోయింది. సో పిల్లలకి ఎప్పుడైనా ఏదైనా చేసేదానికి ఉంటుంది. అండ్ ఇంకా శ్రావణ మాసం అయితే వచ్చింది కదా, దేనికో దానికి ఉపయోగపడుతుంటుంది అని చెప్పేసి 1 కేజీ పిండి అయితే పట్టించుకొచ్చాను. సో కారం అయితే చూడండి బాగా పట్టించారండి. సో ఒక చిన్న టిప్ చెప్తానండి. కారం వచ్చేసి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం పట్టించి తీసుకొచ్చిన తర్వాత ఆరబెట్టాలండి. ఆరబెట్టేసి అందులో ఒక పిడికెడు కల్లుప్పు కానీ కలిపేసి పెట్టేసుకుంటే సంవత్సరమైన పురుగు పట్టదండి, అట్లా మనకి నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు. సో ఈరోజు అయితే ఇంకా ఈవినింగ్ పట్టించుకొచ్చేసారు కదా, నేను సాయంత్రం పూజ ఎలా చేసుకుంది చూపిస్తున్నాను. సో సింపుల్గా అయితే ఈరోజు పూజ అయితే చేశానండి. సో బాగుందా, నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.